Huh? Please let us join hands. Veeray Garu, please come onto the dais and felicitate our beloved board. పిలుస్తాను డాక్టర్ చంద్రశేఖర్ అవి అవి ఫోల్డ్ చేసి ఇటు తీసుకురండి ఆ షాల్స్ ఇటు తీసుకొచ్చి సర్క్యులేట్ డాక్టర్ కృష్ణమోహన్ ప్లీజ్ చెప్తాను అందరినీ Can I ask Mr. Alvar Narayanan, very important person. Hey. Dr. Sushila, please. Dr. Sumati. Can Dr. Ram Babu please? Since our medical director T.S. Rao is not there, a senior most surgeon Dr. Ram Babu. Dr. Gopal, our R&D director, please. Dr. Venkateshwara, please come. Dr. Jiva, you are going to represent the surgical oncology. Anybody else?
nursing superintendent. Who is from the nursing department? Narendra from pharmacy department. Is Narendra here? Anybody else? Pathology, nuclear radiology. Anybody from radiation oncology? Dilip. Next. Anybody? Right. Okay. Okay. Come on. రోజు 77వ ఘనత శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు డాక్టర్ నేను జాయింట్ సెక్రటరీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నాట్ ఓన్లీ గణతంత్ర దినోత్సవమే కాదు, ఇవాళ మనం మరో పండుగ కూడా జరుపుకుంటున్నాం. మన ఆసుపత్రి ఇన్సెప్షన్ నుంచి కూడా, మొదటి ఇటుకు పడిన దగ్గర నుంచి కూడా నాన్నగారితో, ఆనాడు నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, అలాగే నూరి దత్తాత్రేయుడు గారు ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణంలో కోడెల శివప్రసాద్ గారు మొత్తం ఈ ఆసుపత్రి నిర్మాణం నుంచి మొదటి ఇటుక నుంచి కూడా ఈ ఆసుపత్రితో సత్సంబంధం ఉండి డాక్టర్ రంగనాథన్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఈ యొక్క ఆసుపత్రిని ఆనాడు ముహూర్త బలియం అంటాం, అద్భుతమైన ఒక ఈ ఆసుపత్రి ఆవిష్కరణ ఆనాడు చేయడం జరిగింది. ఆ ఆసుపత్రి మొదటి నుంచి కూడా ఈ యొక్క ఆసుపత్రి బాగోగులు అంటే ఈ యొక్క ఆసుపత్రికి కావాల్సిన పరికరాలు ఏవైతే ఏంటో మరి మన నూరి దత్తాత్రేయుడు గారు వెన్నెముకగా ఉంటూ ఈ ఆసుపత్రిని ఏ కార్పొరేట్ ఆసుపత్రి కూడా తీసిపోకుండా ఏదైతే అమ్మగారి నాన్నగారి ఆశయం ఉందో పేదవాళ్ళకి యొక్క వైద్యాన్ని తక్కువ ధరకు అందించాలని, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యం అందించాలని ఏదైతే ఆవిడ కోరిక ఉందో, ఏ విషయంలో కూడా వెనకంజు వేయకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ఆసుపత్రిని ఈ స్థాయికి తీసుకొచ్చిన మన నూరి దత్తాత్రేయుడు గారికి ఈరోజు మన భారత ప్రభుత్వం పద్మభూషణ్ కన్ఫర్మ్ చేసి ఆయనకి తగిన గౌరవం సత్కారం చేసినందుకు మరి అటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి, ఇక నూరి దత్తాత్రేయుడు ఆయన గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది, వేరుతో సూర్యుని చూపించినట్టు అవుతుంది.
మరి ఆయన ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి మంటాడ అన్న ఊరిలో వారి నాన్నగారు రామయ్య గారు, అలాగే అమ్మగారు కనకదుర్గమ్మ గారు వాళ్ళ బిడ్డగా పుట్టి ఆయన ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్గా పనిచేశారు ఆయన వారి నాన్నగారు. అలాగే ఒక పట్టుదలతో ఒక కృషితో ఆయన ఈ స్థాయి అంటే ఆయన అటు అమెరికాలో స్లోన్ క్యాటరింగ్ క్యాన్సర్ మెమోరియల్ చైర్మన్గా ఉంటూ ఆ తర్వాత కార్నెల్ యూనివర్సిటీ అంటే టాప్ 5 యూనివర్సిటీస్లో వన్ ఆఫ్ ది యూనివర్సిటీ, ఇప్పుడు ఆయన డైరెక్టర్గా ఉన్నారు అక్కడ. అలాగే 25 సంవత్సరాలు ఆయన అక్కడ అమెరికాలో టాప్ ఆన్కాలజిస్ట్గా ఎన్నుకోబడ్డారు, ఆయన గుర్తించబడ్డారు. సో అటువంటి నూరి దత్తాత్రేయుడు గారికి ఈనాడు పద్మభూషణ్ వరించిందని నేను చెప్తాను. ఆయన చేసిన సేవలకి, ఆయన అందిస్తున్న ఇంకా సేవలకి, అంటే ఇది ఒక అంతులేని ప్రయాణం. సో ఆయన చూస్తుంటే ఎప్పుడు కూడా గుర్రాలు అనిపిస్తారు నాకు. ముఖ వర్చస్సు ఎంతమందికి ఉంది మనలో అంటే అందరికి ఉంది ఇక్కడ. ఎందుకంటే ఒక నూరి దత్తాత్రేయుడు గారు లాంటి ఒక ఇన్స్పిరేషన్ ఆసుపత్రికి ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్కడున్నా కూడా మన అమెరికాలో ఉన్న ఎప్పటికప్పుడు మన వాళ్ళందరితో చర్చిస్తూ బోర్డుతో అయితేనేమి, మెంబర్స్తో అయితేనేమి, అడ్మినిస్ట్రేషన్ మిగతా అందరితో కూడా సంప్రదిస్తూ ఈ ఆసుపత్రి యొక్క అభివృద్ధి గురించే ఆలోచించే ఆయనకి పద్మభూషణ్ రావడం అన్నది మనందరికీ గర్వకారణం. మన ఆసుపత్రికి ఒక తలమానిక్యం. అలాగే మనకే కాదు, మన తెలుగు జాతికి కూడా మొత్తం అటు ఎక్కడున్నా అక్కడ అందరూ మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఆయనకి ఈ సందర్భంగా ఆసుపత్రికి అందించిన అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఆసుపత్రికి అందించిన సేవలకు ఆయన నా కృతజ్ఞతలు అన్నాను నేను. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇది బాధ్యతగా ఏదో ఒక ఇదిగా అనుకోరు. ఆయన ఎప్పుడు ఆసుపత్రి మొదటి నుంచి కూడా ఈ ఇన్సెప్షన్ ఆఫ్ ద ఆసుపత్రి నుంచి కూడా ఆసుపత్రితో సత్సంబంధం ఉండడం, ఆసుపత్రి పెరుగుతూనే ఆయన కూడా వయసు తరుగుతూ ఎంతో. కాబట్టి ఆయన ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అంట నేను. మన తాలూకా నుండి అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్ ఆయన. సో ఆయన ఇదే సేవలు ఇంకా అలాగే కొనసాగించాలని ఇంకెన్నో, అంటే నేను అంటుంటాను ఒక సినిమాలు కూడా అన్నా, బిరుదులకు నేను అలంకారమేమో కానీ బిరుదులు నాకు అలంకారం కాదని. అలా ఇంకా ఆయన ఎన్నో సేవలు ఇలాగే ఆసుపత్రికి సమాజానికి అందించాలని షిరిడి సాయిబాబా ఆయన 2 గుళ్ళు కట్టారు ఇక్కడ. షిరిడి సాయిబాబా గుళ్ళు, ఒకటి న్యూయార్క్లో, రెండోది న్యూజెర్సీలో. సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయన కుటుంబం మీద ప్రసరింపజేయాలని, ఆయన సేవలు అందిస్తున్న మనకు కూడా అనుసంధానం ఏదైతే దేవుడికి భక్తులకి నాన్నగారనే వారి సమాజ దేవాలయం ప్రజల దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుండని. అలా ఆయన యొక్క సాయిబాబా యొక్క ఈ ఆశీస్సులు ఆయన ద్వారా మనందరికీ సమాజానికి, మన ఆసుపత్రికి సమాజానికి ఇలాగే కొనసాగాలని కురిపిస్తూ ఈ యొక్క ఆసుపత్రిని ఇంకా ముందుకు తీసుకెళ్లడంలో దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు మన భవిష్యత్తును మనమే నిర్దేశించుకున్న రోజు ఇది. లారింగెక్టమీ సర్జరీ తర్వాత కోలుకునే వారి ప్రయాణాన్ని పోలి ఉంటుంది. అంటే రీహాబిలిటేషన్ ద్వారా వారు తమ స్వరాన్ని, ఆత్మగౌరవాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందారు. చికిత్స ద్వారా లభించేది స్వేచ్ఛ అయితే రీహాబిలిటేషన్ ద్వారా లభించేది నిజమైన గెలుపు. ఈ కార్యక్రమంలో వెనుక ఉన్న ఆశ చాలా గొప్పది. క్యాన్సర్ బారిన పడి చికిత్స జరిగిన తర్వాత కూడా జీవితం అర్థవంతంగా, ఉత్సాహంగా మరియు స్ఫూర్తిదాయంగా ఉంటుందని సమాజానికి చాటి చెప్పడమే ఈ మహత్తర కార్యక్రమం అసలు ఉద్దేశం. చాలామంది లారింగెక్టమీ సర్జరీ తర్వాత జీవితం ఆగిపోతుందని అనుకుంటారు.
నేడు మన జాతీయ గీతాన్ని పాడి మీ గొంతు పోయిన మీరు మోగపోలేదని నిరూపించుకున్నారు. ఈరోజు మీరు లారింగెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న ఎంతోమంది పేషెంట్స్కి మనం మాట్లాడగలం అనే ధైర్యం మీరు ఇచ్చారు. మిమ్మల్ని చూసి ఎంతోమంది లారింగెక్టమీ పేషెంట్స్ మనోధైర్యంతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు అని భావిస్తున్నాను. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్ల నుంచి మన హాస్పిటల్లో హెడ్ ఆఫ్ నెక్ అండ్ ఆన్కాలజీ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న లారింగెక్టమీ రిహాబ్ మీటింగ్స్ గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇవి కేవలం మీటింగులు మాత్రమే కాదు, మేము కూడా అందరిలా జీవించగలం అని గలమెత్తి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే సామూహిక కార్యక్రమం. ఇక్కడ అందరూ ఒక కుటుంబంలో కలిసి వారికి ఉండే సమస్యలను చర్చించుకుంటూ వాటిని అధిగమిస్తున్నారు. ప్రతి 3 నెలలకోసారి మీటింగులు నిర్వహించడం చాలామందికి ఉపయోగపడింది. కరోనా సమయంలో లోకమంతా ఆగిపోయినా జూమ్ మీటింగ్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆ పట్టుదలే ఈరోజు ఎందరో జీవితాల్లో వెలుగు నింపింది. ఈ సందర్భంగా కొంతమంది దాతలు ముందుకు వచ్చారు. ఒక 50 మంది సర్వైవర్స్ అండ్ ఎలక్ట్రోలాంక్స్లు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నోటి లేదా గొంతు క్యాన్సర్ లక్షణాలు మొదట్లోనే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే సులభమైన చికిత్సతో ప్రాణాలు కాపాడుకోవచ్చు. ముందుగా గుర్తిస్తే ప్రాణం నిలబడుతుంది. అవగాహన ఉంటే ఒక కుటుంబమే బాగుపడుతుంది. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ మహమ్మారిపై గెలిచిన ప్రతి విజేతకు, వారి తోడుగా నిలిచిన కుటుంబ సభ్యులకు మరియు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న వైద్యులు, ముఖ్యంగా డాక్టర్ చంద్రశేఖరరావు గారు ఆన్కాలజిస్ట్, వారి టీంకి, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ మరియు ఇతర హాస్పిటల్ సిబ్బందికి పేరు పేరున నా అభినందనలు తెలుపుతున్నాను. అంతేకాదు నా అభిమానులు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా అభిమానులు మీ అంటే అందరికీ ఒక ఆదర్శం. వాళ్ళు నేను చేసే కార్యక్రమాలు అయితేనేమి, ఇలా క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా అయితేనేమి, లేకపోతే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఏం చేసినా కూడా వాళ్ళు కూడా నన్ను అనుసరిస్తూ, అభిమానులు అంటే కేవలం సినిమాలకే పరిమితం కాదు. నా సినిమాలు ఎప్పుడు బట్టి వినోదమే ఉండదు, దాంట్లో ఒక సందేశం కూడా ఉంటుంది. కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అటువంటి నా అభిమానులంతా కూడా ఇక్కడ వచ్చారు. మోతిలాల్ గారు, అది వాళ్ళ మనుషులంతా కూడా, వాళ్ళ టీం మోక్షజ్ఞ .ఆర్గనైజేషన్ నుంచి, కర్నూలు నుంచి, వారంతా కూడా తలిసమియా మరియు అక్కడ పిల్లలకు అక్కడ డాక్టర్లు సంప్రదించి లేదా స్వచ్ఛంద సేవలు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఒక మంచి పనికి ఎవరైనా ముందుకు వస్తారు. వాళ్ళు నేను గర్వంగా చెప్పుకునే రీతిలో వాళ్ళందరూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి నా అభినందనలు తెలియజేసుకుని నేను గర్వపడేలా, అంటే అభిమానులు అంటే నేను అన్నాను, మరి ఏ జన్మజన్మల అనుబంధమో, ఏ మా విడదీయలేని అనుబంధమో నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. సో మరొకసారి అందరికీ నా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరొకసారి నూనె దత్తాత్రేయుడు గారికి నా మొత్తం బోర్డు తరఫున, మన ఆసుపత్రి డాక్టర్స్, సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్, నాన్ మెడికల్ స్టాఫ్ అందరి, పారామెడికల్ అందరి తరఫున కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్. सारे जहां से अच्छा ये गुल सिता हमारा, हम बुलबुल है इसके, ये गुल सिता हमारा. मेरा भारत, मेरा भारत, मेरा भारत. డాక్టర్ నోడి దత్తాత్రేయ, బాలకృష్ణ గారు, ప్రసాద్ గారు, కృష్ణయ్య గారు, ఇప్పుడు నాకు సందిగ్ధాస్తులో ఉన్నాను, ఎక్కడ మొదలెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి. ఈ మన హాస్పిటల్ అంటే నాకు హోమ్ కమింగ్ నాకు 8 వీక్స్ బ్యాక్ ఇక్కడ ఉన్నాను నేను. మళ్ళీ 2 మంత్స్లో ఇక్కడికి వచ్చాను. మళ్ళీ
వాళ్ళకి అమెరికాలో వాళ్ళకి అనుమానం వస్తుంటుంది మా డీన్కి మా ప్రెసిడెంట్కి, వీడు ఇక్కడ ఉంటున్నాడో అక్కడ ఉంటున్నాడో అర్థం కావట్లేదు. చాలా అద్భుతం. మన చైర్మన్ గారు ఏది చేసినా కూడా అఖండ అద్భుతంగా ఉంటుంది. నిన్న ఫోన్ చేసినప్పుడు చైర్మన్ గారు, ప్రసాద్ గారు, కృష్ణయ్య గారు, మీకు ఇది వచ్చింది, అవార్డు వచ్చింది, చిన్న మీకు సత్కారం చేస్తున్నాం మేము మన ఆడిటోరియంలో. నేను చెప్పాను, మన ఇంట్లో మనకు సత్కారం ఏంటండి బాబు అన్నాను. ఇది హోమ్ కమింగ్, ఇస్ మై హౌస్. ఎన్నిసార్లు వచ్చినా నేను ఇక్కడికి రాకుండా ఇంకెక్కడికి వెళ్ళను. ముందు ఇక్కడ అడుగు పెట్టాలి, ఆయన ఆఫీస్లో కూర్చోవాలి, వెళ్ళాలి. మన ఈరోజు ఈ స్థాయికి వచ్చింది, మీరు అందరూ అక్కడ కూర్చున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు ఆడిటోరియంలో అంటే చాలా అద్భుతమైన కథ ఉంది దీని వెనకాల. మనకి నాకు ఆ ఫోటో చూస్తుంటే మా గురువు గారు రామారావు గారితో ఫౌండేషన్ స్టోన్ వేసాం. ప్రసాద్ గారు వాళ్ళ మామగారు వెంకటేశ్వర్లు గారు ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు దాని తర్వాత పెద్ద సభ. ఇదంతా మీకు ఒకసారి మిమ్మల్ని బ్యాక్ టు ఫ్యూచర్ తీసుకెళ్తాను. ఇదంతా రాళ్ళు రప్పలు తప్ప ఏం లేవు ఇక్కడ. 1989 జూలై రాళ్ళు రప్పలు తప్ప ఏం లేదు. చీఫ్ మినిస్టర్ గారు నాకు ఫోన్ చేశారు అమెరికాకి, సార్ ఇలా పెడుతున్నాం, మనం ఫౌండేషన్ స్టోన్ వస్తున్నాం, రావాలి అమెరికా నుంచి అన్నారు. వస్తాను సార్ అన్నారు. మా వాళ్ళు చెప్పారు అక్కడ రాళ్ళు రప్పలు ఉన్నారు నాన్న, ఏం లేవు అక్కడ, ఎలా చేస్తారన్న. మీకు ఎందుకు, సీఎం గారు తలుచుకుంటే రోడ్లన్నీ వేశారు 2 వారాల్లో. ఇదంతా రోడ్లు వేసేసారు. రోడ్లు వేసి ఆయన, నేను, శివప్రసాద్ గారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత పోడియంలో ఒక అద్భుతమైన స్పీచ్, మనకి చెప్పక్కలేదు కదా, మా రామారావు గారు అంటే, లేట్ రామారావు గారు అంటే చెప్పక్కలేదు, అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు కొంత మటుకు నా మీద. అదే స్పీచ్ ఈరోజు ఇది వింటున్నాను మళ్ళీ బాలయ్య గారి దగ్గర. అద్భుతమైన స్పీచ్ ఇది. మనకి కొన్ని గ్రోయింగ్ పెయిన్స్ అయినాయి, బట్ ఆల్ దట్ ఈజ్ ది హిస్టరీ బిహైండ్, విల్ పుట్ ఇట్ బిహైండ్. సో ఎంతోమంది, తులసి గారు, రాఘవరావు గారు, ఎంతోమంది అక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా కలిసి ముందుకు తీసుకెళ్ళారు. ఇది ఏమైందంటే చిన్న స్టోరీ కూడా చెప్తాను నేను మీకు, ఎందుకంటే ఇది మళ్ళీ అవకాశం మళ్ళీ రావడం కష్టం. నేను ఇక్కడికి వస్తూ ఉంటాను, బట్ ఈ అవకాశం కష్టం. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఎక్స్ట్రాడినరీ ఆనర్ ఫర్ మీ, ఎక్స్ట్రాడినరీ ఆనర్. మనం శంకుస్థాపన చేసిన తర్వాత కొన్నాళ్ళు కొంచెం అటు ఇటుగా నడిచింది ఇక్కడ కన్స్ట్రక్షన్, బేస్మెంట్, తర్వాత ఫౌండేషన్ తప్ప ఏం ముందుకు వెళ్ళటం లేదు. అప్పుడు ఇది ట్రూ స్టోరీ. శివప్రసాద్ గారు అందరూ డొనేషన్ ఇచ్చారు, కొంచెం ఇచ్చారు. శివప్రసాద్ గారు, కక్కల సుబ్బారావు గారు, నేను వచ్చాను, అమెరికా నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఇరానీ షాప్ ఒకటి ఉంది, టీ షాప్లో టీ తాగుతున్నాం అక్కడ. మీకు తెలుసు కదా, బిస్కెట్లు అవన్నీ పెడతాడు వాడు. టీ తాగుతుంటే శివప్రసాద్ గారు అన్నారు, సార్ కష్టంగా ఉంది, అందరూ ముందుకు రావట్లేదు సార్, ఇది ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దామా అన్నాను. ఆ పని మాత్రం చేయమాకండి అన్నాను నేను. రామారావు గారు ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత వెనకెళ్ళకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కృషి చేస్తాం మేమంతా కలిసి అని చెప్పి, నేను నాకు 6 నెలలు టైం ఇవ్వండి అని చెప్పి, మీరేం డిసిషన్లు చేసుకోవద్దు, 6 నెలలు టైం ఇవ్వండి అని చెప్పి. సో 6 నెలలు అమెరికా వెళ్ళిపోయాను. అక్కడ మామూలుగా పని చేసుకుంటుంటాను. నేను ఎవ్రీ ఇయర్ 2 times ఇజ్రాయెల్ వెళ్తాను లెక్చర్లకి. ఒక హాస్పిటల్కి వెళ్ళాను ఇజ్రాయెల్, ఇట్స్ కాల్డ్ హడాసా మెడికల్ సెంటర్, పెద్ద హాస్పిటల్ అక్కడ జెరూసలంలో. ఆ హడాసా వాళ్ళని అడిగాను, అరే మీరు పేద కంట్రీ, ఇంత పెద్ద హాస్పిటల్ ఎలా కట్టారా మీరు అన్నాను. అంటే లేదండి మాకు దగ్గర డబ్బులు లేవు, అమెరికా నుంచి మాకు డబ్బులు వస్తాయి ఇక్కడికి, హడాసా ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఉంది వాషింగ్టన్లో, వాళ్ళు ఫండ్ రైజ్ చేసి మాకు పంపిస్తూ ఉంటారు అని చెప్పారు. బాగానే ఉంది ఐడియా అనుకుని నేనేం చేశాను, మళ్ళీ అమెరికా వెళ్ళిపోయి తులసి గారిని, పోలవరపు గారిని, రాఘవరావు గారిని, దసరా రెడ్డి వీళ్ళందరూ కలిపి, అమ్మ నువ్వు ప్రెసిడెంట్ కింద ఉండు, నువ్వు లీడింగ్ గైనకాలజిస్ట్ ఉండని చెప్పి ఆవిడని పెట్టి మొదట 2-3 సార్లు యాన్యువల్ ఫంక్షన్ చేస్తే మాకు $500,000 $1 million వచ్చింది. అది పంపించేసాం ఇక్కడ చక్కగా వెంకటేశ్వర గారు అందరికీ ఆనందం వచ్చి మళ్ళీ ముందుకెళ్ళింది, బాగా ముందుకెళ్ళింది. అది స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ టైం ఏం చేసామంటే ఇన్స్ట్రుమెంట్స్ పంపించాం, లినాక్లు, రిమోట్ ఆఫ్టర్ లోడర్లు, మీకు తెలుసు రేడియేషన్లు, అన్ని మెషిన్లు పంపించడం మొదలెట్టాం. ఇలా మెట్టు పైకి వచ్చి 150 బెడ్స్ హాస్పిటల్, 300, 700, 750
ఈ టెక్నాలజీ అయితే వీఆర్ సెకండ్ టు నన్ మనకున్న టెక్నాలజీ. దాని తర్వాత మరి దాన్ని మనకి నోటరైటీ క్రెడిబిలిటీ పెంచాలని నాకు చాలా కుతూహలంగా ఉండేది. అప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ మీటింగ్ పెట్టాను ఇక్కడ ఫర్ 15 years. ఎవ్రీ ఇయర్ అందరు డాక్టర్లు హార్వర్డ్ నేను పిలిస్తే రానన్నవాడు ఎవడో ఉండడు ప్రపంచంలో. హార్వర్డ్ మెమోరియల్, ఎండి ఆండర్సన్ అందరూ వచ్చేవాళ్ళు. ఇది చూసి ఏమి అద్భుతంగా ఉందని చెప్పి ఇది ఇట్ హ్యాస్ బికమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. And that is, and you are all contributing, have contributed to that. I don't see T.S. Rao garu, Senthilu. Everybody contributed in their own way. Now, if it reach this level, Niti Aayog valu, one of the top, very well maintained, very well run trust hospital, best hospital nicharu. So the awards, rewards, accolades vastune unnai manaki. ఇప్పుడు కరెంట్ లీడర్షిప్తో ఇంకా ముందుకు వెళ్తున్నాయి అవి. ఐఎమ్ వెరీ ప్రౌడ్. సో ది హిస్టరీ ఇస్ వెరీ వెరీ ప్రొఫౌండ్ హిస్టరీ మనకున్నది. ఇంకా ఇలాగే ముందుకు వెళదామని నా ఉద్దేశం. ఇటువంటి నేను ఇక్కడ ఇది నాకు దిస్ ఈజ్ హార్ట్ టు మీ, హార్ట్ అండ్ సోల్ టు మీ. సో వేర్ ఎవర్ ఐ గో అండ్ సీ పేషెంట్స్, దిస్ ఈజ్ మై బేస్, దిస్ ఈజ్ గోయింగ్ టు బి మై బేస్. ఇంకా ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, నాకు ఈ అవార్డు ఇచ్చారు. అవార్డు ఇచ్చినందుకు నాకు ఒక అవకాశం ఇచ్చారు ఇద్దరు మన తెలుగు రాష్ట్రాలకి నేను సేవ అందించేందుకు అవకాశం ఇచ్చారు నాకు. ఒకరు ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, ఆంధ్ర సీఎం గారు, అండ్ రెండోవారు రేవంత్ రెడ్డి గారు. ఇద్దరు కూడా నాకు అవకాశం ఇచ్చి ఈ క్యాన్సర్ ప్రోగ్రాంలో మన హాస్పిటల్ రోల్ మోడల్ ఈ ఏరియాలో బోత్ సౌత్లోను ట్విన్ రాష్ట్రాల్లో కూడా మన రోల్ మోడల్. ఎవ్రీబడి ఫాలోస్ అస్ హౌ టు డూ క్యాన్సర్ కేర్. ఈ అవకాశం ఇచ్చి నాకు పార్టిసిపేట్ చేసేందుకు ఇచ్చి అడ్వైజర్ కింద వేశారు. నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఒకప్పుడు రెండు రాష్ట్రాలు మన తెలుగు వాళ్ళకి, రాష్ట్రాలు అయితే పేర్లు డిఫరెంట్ కానీ మనుషులు మనందరం తెలుగు వాళ్ళమే. అది మొన్న ఆగస్ట్ 15th నేను ఇక్కడ వచ్చాను. నాకు ఎంత ఆనందం అంటే అక్కడ సెలబ్రేట్ చేయాలి, ఇక్కడ సెలబ్రేట్ చేయాలి, ఎలా చేస్తాను. నేను ఆగస్ట్ 15 తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాను పొద్దున్న పెరేడ్లో. సాయంత్రానికి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాను. సో అంత అద్భుతమైన అవకాశం చాలా రేరుగా ఉంటుంది. సో ఐఎమ్ కన్సిడర్ దట్ యాజ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. అండ్ యాజ్ యూ ఆల్ నో, నాకు స్పిరిచువాలిటీ, రిలీజన్, ప్రొఫెషన్ 3 ప్యారలల్గా పోతూ ఉంటాయి. నాకు రోల్ మోడల్ ఎవరంటే చైర్మన్ గారు. ఎందుకంటే ఆయనకి అలాగే ప్రొఫెషను, రిలీజియస్ ప్రిన్సిపల్స్ అండ్ స్పిరిచువాలిటీ ఆల్ గో ప్యారలల్. ఆయన పొద్దున లేచి శివాభిషేకాలు ఎన్ని చేస్తారంటే నాకే సిగ్గేస్తూ ఉంటుంది. అరే నేను కొంచెం మంత్రాన్న చెప్పుకోవట్లేదండి. ఇక్కడికి వచ్చినందుకు నాకు ఎంతో ఆనందం అండి. మన టెక్నాలజీ, మన పీపుల్, మన ఫ్యాకల్టీ, మన ప్రోగ్రామ్స్ ఆర్ సెకండ్ టు నైన్. అండ్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రసాద్ గారి లీడర్షిప్లో కూడా మనం ఇటువంటి హాస్పిటలే మన ఆంధ్రాలో అమరావతిలో పెట్టడం అనేది ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ టైం. మన చైర్మన్ గారు తలుచుకుంటే చేయలేని ఏం లేదు. అది కూడా తొందరలోనే అవుతుంది. నా సహకారం ఎప్పుడు ఉంటుంది. ఈ మన హాస్పిటల్, ఇది మన హాస్పిటల్, ఇది నేను పూర్తిగా విశ్వసించి నా ఎనర్జీ అంతా పెట్టే హాస్పిటల్ ఇది మొదటి నుంచి కూడా. సో అందరికీ 77th రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. నాకు ఆల్సో ఐఎమ్ వెరీ ఇండెటెడ్ టు ఆల్ పీపుల్ హూ ఎడ్యుకేటెడ్ మీ. నాకు ఇంకో యూనిక్ ఫీచర్ నాకు ఏరగంటకి చెప్పట్లేదు. ఏమిటంటే ఆంధ్ర యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ చేశాను, వెంకటేశ్వర యూనివర్సిటీలో మెడికల్ డిగ్రీ తీసుకున్నాను, ఉస్మానియాలో ఎండీ చేశాను. నేను తిరగని ప్లేస్ లేదు మొత్తం ఆంధ్ర తెలంగాణలో. సో నాకు అందరూ క్లోజ్ టు హార్ట్. నాకు ఇక్కడ డెవలప్ చేయాలి, అక్కడ వద్దు అంటాం కాదు, అన్ని చోట్ల డెవలప్ చేసినప్పుడే నాకు ఆనందం వస్తుంది. మరి ఇంకా ఏం చేస్తావా, ఇప్పటి నుంచి ఏం చేస్తావు, నీకు ఏదో అవార్డు ఇచ్చారు కదా, మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తానని చెప్పాను నేను. అది కూడా తొందరలో నేను జరగబోతోంది. నేను చేయాల్సింది ఏంటంటే, నాకు ఉన్నది కొన్ని క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్, మీకు తెలుసు అది. ఆ ప్రివెంటబుల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడం గ్యారంటీ మనం చేయాలి మనం నెక్స్ట్ 5 yearsలో. తర్వాత కొన్ని అవేర్నెస్ పెంచి హెల్త్ ఎడ్యుకేషన్ చేస్తే క్యూర్ అయ్యేవి చాలా ఉన్నాయి. ఇంకా ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, ఇసాఫేజియల్ క్యాన్సర్, వాటికి కూడా దోహదం ఇవ్వాలి మనం. వీటన్నిటికీ క్యాన్సర్ ఈజ్ నోటిఫైబుల్ డిసీజ్. అవన్నీ పంచతంత్రాలు, పంచామృత సొల్యూషన్ అని పెట్టాను నేను.
పంచామృత సొల్యూషన్ పెట్టి 2 స్టేట్లకు ఇచ్చాను. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మేక్ ఇట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్. ది సెకండ్ వన్ ఏంటంటే క్యాన్సర్ అట్లాస్, మనకు మెడికేర్ డేటాబేస్ ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ మన ఆంధ్రాలో, ఇక్కడ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇక్కడ ఉన్నాయి. ఆ 2 డేటాబేస్లు పెట్టి క్యాన్సర్ అట్లాస్ అని తయారు చేస్తున్నాం 2 రాష్ట్రాలకి. అందులో ఏమిటి అడ్వాంటేజ్ అంటే మరి మీ ఆన్లైన్ కంప్యూటర్లో చూసినప్పుడు మీరు బలానా ఊరు మీద విజయవాడ లేకపోతే గుంటూరు నొక్కండి, అక్కడ గుంటూరు దగ్గర అక్కడ ఉన్న పాపులేషన్ ఎంత పాప్ అవుతుంది, అక్కడ ఎంతమంది క్యాన్సర్లు, ఎంతమంది మేలు, ఎంతమంది ఫీమేల్, టాప్ క్యాన్సర్స్ ఏమిటి, అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది మనకు ఉపయోగం, డాక్టర్లకు ఉపయోగం, ఎలా మేనేజ్ చేయాలి, రీసోర్స్లు ఎలా పెట్టాలని, లోకల్ కలెక్టర్కి ఉపయోగం, ఎలా పెట్టాలి రీసోర్స్లని. మనం ఇవి పంపిస్తుంటాం కదా స్క్రీనింగ్ వ్యాన్స్. ఆ స్క్రీనింగ్ వ్యాన్స్ పెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళాలని మనం చెప్తాం వాళ్ళకి, ఇక్కడికి అక్కర్లేదు, ఇక్కడికి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉంది, అక్కడికి వెళ్ళి స్క్రీనింగ్ చేయండి అని చెప్పి. ఇవన్నింటికి అవకాశం ఉంది. ఒకటేమో క్యాన్సర్ సర్వీస్ని ప్యూర్గా కంప్లీట్గా ప్రివెంట్ చేయటం నెంబర్ 1 నెక్స్ట్ 5 yearsలో. ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ వాటి ఉధృతం తగ్గించి నెంబర్లు తగ్గించాలి నెంబర్ 2. ఇవన్నీ చేయటం దీనికి $1 million మీకు ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, మన బుర్ర కావాలంటే. ఇవన్నీ ఇచ్చి మనం అవేర్నెస్ పెంచి ఇవన్నీ చేస్తే మనకి క్యాన్సర్ ఈజ్ కంట్రోలబుల్, ఈజ్ ప్రివెంటబుల్. రీసెర్చ్ సెంటర్ ఈరోజు క్యాన్సర్ నుంచి బారిన పడిన వాళ్ళు ఈరోజు అది రికవరీ అయ్యి వాయిస్ బాక్స్ రిమూవ్ అయినా కానీ ఈరోజు మన 77వ రిపబ్లిక్ డే రోజు ఈ యొక్క నేషనల్ ఆంతం జనగణమన మరియు వందే మాతరం సాంగ్స్ మన ముందు పాడడం జరిగింది. ఈరోజు మేము అఫీషియల్గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి ఇది ఒక వరల్డ్ రికార్డ్, ఎందుకంటే ఈ యొక్క వరల్డ్ రికార్డ్ వాయిస్ బాక్స్ రిమూవ్ అయినా కానీ ఈ విధంగా పాడారంటే ప్రపంచంలో ఇది ఒక మొదటి రికార్డుగా మేము పరిగణిస్తూ ఉన్నాము, అనౌన్స్ చేస్తూ ఉన్నాము. అది ఈరోజు మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో జరగడం చాలా సంతోషం. ముఖ్యంగా చైర్మన్ గారికి, అదేవిధంగా డాక్టర్ దత్తాత్రేయుడు గారికి, ప్రసాద్ గారికి, బసవతారకం అఫీషియల్స్కి అందరికీ నేను అప్రిషియేషన్ తెలియజేస్తూ ఉన్నాను.